ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ సార్. కొంచెం టెన్షన్ కనిపిస్తుంది మొహంలో. టెన్షన్ 2 నెలల నుంచి అసలు మధ్యలో 1 డే గ్యాప్ లేదు కదా. అటు షూటింగ్ ఇటు ప్రమోషన్స్. ఓకే. బట్ అదే సార్ వెయిటింగ్. ఇది టాక్ ఏదో బయటకు వస్తే ఆటోమేటిక్గా ఎనర్జీ అన్నీ వచ్చేస్తాయి. ఏంటంటే హే బల్వంత్ అలియాస్ హే భగవాన్, అంటే ఈ సినిమా అంటే రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే టెన్షన్ ఉందా, లేదు కాన్ఫిడెంట్గా లేదు హిట్ కొట్టేస్తున్నాం అన్న ధీమాతో ఉన్నారా ఏంటి? అంటే సినిమా విషయంలో అయితే కాన్ఫిడెంట్గానే ఉన్నాను సార్. సినిమా విషయంలో సూపర్ కాన్ఫిడెంట్. జనాలు ఎంతమంది చూస్తారు, ఎప్పుడైనా ఫైనల్గా వాళ్ళు చూసి ఆ టికెట్లు బుక్ అయ్యేటప్పుడే తెలిసేది. ఆ టెన్షన్ ఉంది. అంటే జనరల్గా మీకు ఉంటుందా ప్రతి సినిమాకి టెన్షన్ ఉంటుందా? ఉంటుంది సార్. అంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్న సినిమాకి ఎక్కువ ఉంటుంది, దీనికి చాలా ఎక్కువ టెన్షన్ ఉంది. ఓకే. ఏంటంటే ఇలా ఒక రోజు ముందు నైట్ నిద్ర పట్టదు చాలా మందికి. పట్టదు సార్. మీకు కూడా అంతేనా? నైట్ నిద్ర సేమ్ సార్. ఒకవేళ నిద్రపోయినా అంటే నాకు తొందరగా నిద్రపోతాం అలవాటు. ఒకవేళ నిద్రపోయినా కొంచెం ఎర్లీగా మెలకు వచ్చేస్తుంది, 3కి 4కి అట్లా. అంటే ఏంటంటే ఆ టెన్షన్ ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తుంటారు? ఏం చేయండి సార్, అంటే ఇంకా ఇంట్లో పిల్లలతో ఆడుకోవటం, లేదా సైలెంట్గా కూర్చోవటం, అంతే సార్. లేకపోతే కార్లో తిరుగుతూ ఉంటాను అటు ఇటు. ఓకే. ఎక్కడి నుంచి వింటారు సార్ ఫస్ట్ కాల్ మీకు? ఎక్కడి నుంచి వస్తుంది? అంటే సినిమా పాస్ అయిపోయాము సుహాస్ ఇది రిజల్ట్ అని మీకు జెన్యూన్ రిపీట్ ఎక్కడి నుంచి తీసుకుంటారు మామూలు సాధారణ? ప్రీమియర్స్ అప్పుడు ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. ఇంకా వాళ్ళు చెప్పేస్తారు అవుతుందా లేదా అని చెప్పి. డౌట్గా ఉన్నా సరే చెప్తారు, నార్మల్గా ఉన్నా సరే చెప్తారు. సో రేపే ప్రీమియర్ కాబట్టి అందరు ఏమంటారా అని చూడాలని ఉంది. ఓకే. అంటే సాధారణంగా మీరు ఇంట్రోవర్ట్ సార్, అంటే మాట్లాడటం చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువ ఓపెన్ అవ్వరు అని అంటుంటారు. ఇప్పుడు అలాగే ఉన్నారా, ఏమైనా మారిపోయారా? అంటే కెమెరా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది సార్, బయట అసలు చాలా ఎక్స్ట్రోవర్ట్ సార్. బయట అసలు కంప్లీట్ వేరే మనిషిని నేను. స్టేజ్ ఎక్కినప్పుడు ఇది ఎక్కినప్పుడు ఎక్కడో తెలియకుండా ఎందుకో మరి మేబీ లైట్స్ వల్ల తెలియకుండా ఎక్కడో ఎలర్ట్ అయిపోతాను. అంటే మీరు అంటే సినిమా చేసుకోవటం, సినిమా ఉన్నప్పుడు అంటే సినిమా ప్రమోషన్ అప్పుడే కనిపిస్తుంటారు జనరల్గా. మీరు వేరే పార్టీ మనిషి కాదు, ఎక్కడ వర్క్ చేసుకోవటం వెళ్ళిపోవటం అంతే. అసలు బయట కూడా ఎక్కువ ఏ పార్టీలో కనిపించడం కానీ ఇలాంటి ఎక్కువ కనిపించదు. ఎందుకని అసలు? ఎప్పుడైనా ఉంటాయి కానీ అంటే ఎక్కువ మా సర్కిల్కి అలవాటు పడిపోయాను సార్. మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఏదైనా పార్టీ ఉన్నా సరే ఎక్కడైనా మా ఆఫీస్లోనో వాళ్ళ ఇంట్లోనో అంతే తప్ప బయట వాళ్ళతో ఎక్కువ కలవం సార్. నిన్న జరిగిన హే బల్వంత్ ప్రీ రిలీజ్ ఈవెంట్, నాటే ట్రైలర్ ఈవెంట్లో చాలా ఎమోషనల్గా మాట్లాడారు. కొంచెం ఎమోషనల్ అయినట్టు కనిపించింది. ఎమోషన్ ఏం అవ్వలేదు సార్, కాకపోతే జెన్యున్గా అనిపించింది, ఒక ఇన్సిడెంట్ అనిపించింది చెప్పాను అంతే. అంటే 10 ఏళ్ల ప్రయాణం గురించి మీరు మాట్లాడింది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాము ఎక్కడ వచ్చాము అంటే మీరు ఆ మధ్య ఒక పోస్ట్ కూడా పెట్టారు నాకు తెలిసి. అది పోస్ట్ కూడా చాలా పెద్ద పోస్ట్, 10 ఏళ్ల ప్రయాణం గురించి మీరు పెట్టింది. ఏమిటి అబ్బో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసేవరా సుహాసు, సినిమాలు తప్ప పుస్తకాలను పట్టించుకోకపోవటం, కాలేజీ మానేసి మార్నింగ్ మ్యాట్ని షోలకు హాజరు కావటం, చిరిగిపోయే టికెట్ కోసం లైన్లో చొక్కాలు చిరిగేలా యుద్ధం చేయటం, ఇవన్నీ తెలిసి నాన్న బెల్ట్ తెగిపోయేలా కొట్టడం, సినిమా ఛాన్స్ కోసం చెప్పులు అరిగేలా తిరగటం, వచ్చిన అరకొర వేషాలతో కడుపు నిండక భవిష్యత్తు కనపడక కళ్ళు నీటితో నిండిపోవటం, యూట్యూబ్ నుంచి దూరంగా హీరోగా మొదటి సినిమా వచ్చింది అనుకునే లోపే వెండితెర వెయిటింగ్ పడి ఓటీటీలో బ్లాక్ బస్టర్ కావటం, దానికి జాతీయ అవార్డు రావటం, ఫైనల్గా విజయ అవార్డుకు దూరంగా సినిమాకు దగ్గరగా సుమారు 10 ఏళ్ల ప్రయాణం తర్వాత ఏదో అద్భుతంలా ఈ సినిమా పురుగు నా బుర్రలో ఎక్కడైతే మొదలైందో అక్కడే నా మొదటి థియేటర్ రిలీజు, మొదటి ప్రీమియర్ పడటం, అబ్బో ఈ ఫీలింగ్ ఏంటో మామూలుగా లేదురా సుహాసు అని మీరు పెట్టిన పోస్ట్. చదువుతుంటే గుర్తొచ్చింది సార్, మర్చిపోయాను. మతిమరుపు బాగా ఎక్కువ సార్. చాలా పెద్ద, అంటే చాలా ఎమోషనల్గా పెట్టారు ఆ పోస్ట్ కూడా. ఏంటి అసలు ఈ 10 ఏళ్ల ప్రయాణంలో ఎలా అనిపించింది సార్ జర్నీ? ఫుల్ హ్యాపీ సార్. కాకపోతే అంటే నేను చెప్పిన దాంట్లో
అది 10 ఏళ్ల ప్రయాణంలో కొన్ని ఉంటాయి, చూస్తాము, దాటుకుంటూ వచ్చేస్తాము, అంత ఉంటుంది. బట్ అంటే నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు హీరో అంటే కొన్ని ఇవి ఉండాలి అవి ఉండాలి అని అనుకుంటారు కదా. మీరు ఏమైతే అనుకున్నారో ఏమీ నా దగ్గర లేవు. ఎగ్జాంపుల్ నేనే. సో మీ ఇండస్ట్రీస్లో ఎవరైనా హీరో అవ్వచ్చు అని చెప్దామని కవి ప్రయత్నం. ఓకే. అంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమన్నారంటే, ఒకసారి నాకు మజిలీ హిట్ వచ్చిన తర్వాత ఆఫర్లు వస్తున్నాయి, అప్పుడు ఒక పెద్ద హీరోయిన్ నటించే సినిమాలో మీరు క్లోజ్ ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు అక్కడ సెట్లో ఎవరు క్లోజ్ ఫ్రెండ్ కాదు సార్. ఏం జరిగిందంటే, నేను నా లైట్లు దీనివల్ల మరి క్లోజ్ ఫ్రెండ్, అక్కడ క్లోజ్ ఫ్రెండ్ కాదు, సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అదే క్లోజ్ ఫ్రెండ్. అదే సినిమాలో కూడా ఒక పక్కన కొంచెం క్లోజ్గా ఉండే క్యారెక్టర్. క్లోజ్గా అంటే నువ్వు అనే అలాంటి టైప్ క్యారెక్టర్. అట్లా ఒక పర్సన్ ఇట్లా వచ్చి ఏంటి, అందులో కీర్తి సురేష్ గారే హీరోయిన్. కీర్తి సురేష్ గారితో నువ్వు ఇంత క్లోజ్గా ఉంటావు అదా అనేపాటికి ఆ రోజు నిజంగానే ఆ రోజు ఆ సందీప్ గారి దగ్గరికి వెళ్ళి ఏడ్చేసాను. ఏడ్చేసి ఏందిరా ఇది అమ్మా, ఇక అసలు విజయవాడలో ఏదో ఒకటి పని చేసుకుని బతకొచ్చు కదా, ఇది ఎవరు అసలు వీళ్ళు, ఈ డైలాగ్ ఏంటి మనకి అంటే, ముందే ఏమన్నా ఉంటే కొంచెం ఇంకా అట్లా అలవాటు. అసలు మరి ఆ డైలాగ్ మళ్ళీ నా ముందే కొంచెం రూడ్గా, తర్వాత మళ్ళీ మనతో ఏదో ఇంకా సంగతి ఎందుకు లేకండి కానీ అయితే ఆ రోజు సందీప్ ఊరుకోరంటే ఇంక తర్వాత ఇంకా అదే టైంలో డియర్ కామ్రేడ్ ఇవన్నీ చేసుకుంటా కట్ చేస్తా. మన ఇట్లా వచ్చినప్పుడు నాకు అప్పుడు ఎప్పటి నుంచో కీర్తి సురేష్ గారికి చెప్దామని అనిపించింది అని. ఎందుకులే ఎప్పుడెప్పుడో విషయం పాపం ఆవిడికి తెలియదు కదా ఏమి. కాకపోతే అప్పుడు మాత్రం నిజంగా ఆ రోజు ఇద్దరు కాంబినేషన్ అన్నప్పుడు ఇది కదా అంటే సందీప్ లాంటి, ఇప్పుడు అలాంటి టైంలో మనకు ఓదార్చే సందీప్ లాంటి ఫ్రెండ్స్ కన్నా ఆ టైంలో ఆ డైలాగ్ వేసిన వాళ్ళే మనకి ఇంపార్టెంట్ సార్, మనకి బూస్ట్ ఇవ్వటానికి. మీలో కసి పెరిగింది అప్పుడు. అంతే కదా సార్, మన ఎవరో అంటే సో అనేవాళ్ళు ఎవరైనా ఉంటే అంటానే ఉండండి. అలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆ సినిమా చేశారా సార్, వదిలేశారా? అది నన్ను వెళ్ళిపోమన్నారు కదా సార్, అయిపోయింది అది సినిమా, వదిలేసి వెళ్ళిపోయారు ఇక అంతే. అక్కడ అన్న డైలాగ్ ఏంటి, ఏంటిది ఆ క్యారెక్టర్ ఇతనికి అట్లా అసలు ఏం కాస్టింగ్ ఇది, పక్కన ఉండే క్యారెక్టర్ ఇతనికి ఇస్తావా అని. అదే కీర్తి సురేష్ తో ఉప్పు కపూరం అనే సినిమాలో ఇంతకు ఆ విషయం ఆవిడకి తెలియదు బాబు. ఇప్పుడు కీర్తి సురేష్ గారికి చెప్పలేదు. ఎందుకులే ఆవిడకి దేనికి అవన్నీ. ఆవిడ చాలా మంచి కైండ్ హార్టెడ్, చాలా మంచి ఆవిడ సార్. ఆవిడ యాక్టింగ్ ఎంత పెద్ద ఫ్యానో ఆవిడ ఒరిజినల్ బిహేవియర్ కూడా అంతే ఫ్యాన్. బయట ఆఫ్లైన్లో చాలా బంగారం ఆవిడ. ఓకే, ఆమెకు హాయ్ చెప్పి వెళ్ళేటప్పుడు ఒక హగ్ ఇచ్చి సుహాస్కి, సో అది మీకు నిజమైన ప్రౌడ్ మూమెంట్. అంతే కదా సార్. ఆ మనిషి చూసుంటాడా? ఖచ్చితంగా మరి వాళ్ళకి తెలిసి ఉంటుందో, మర్చిపోయి ఉంటారో. అప్పుడు మజిలీ టైంలో పెద్ద రిజిస్టర్ కాదు కదా, నాకు చెప్పాలని ఉండేది. ఎందుకంటే అప్పుడప్పుడు ఫ్యూచర్లో కనిపిస్తూ ఉండేవాళ్ళు, అదే అప్పుడప్పుడు ఈవెంట్స్లో. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.